PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. Already మన కమ్యూనిటీలో నేను ఒక పోస్ట్ పెట్టానండి. Do you guys want to see the unboxing of OnePlus Buds అని? మీలో చాలా మంది S అని అన్నారు. So finally I got OnePlus Buds. Let's see what's inside this small box. So let's get started. ఒకసారి ఇప్పుడు మనం ఈ బాక్స్ని అన్బాక్స్ చేసి చూద్దాం. చాలా సెక్యూర్గా ప్యాక్ చేసి ఉంది. ఫైనలీ ద OnePlus Buds. ఇదైతే రివ్యూ యూనిట్ కాదు. నాకున్న 1000 సబ్స్క్రైబర్స్ కి రివ్యూ యూనిట్స్ ఇవ్వరు. ఎందుకు చెప్తున్నానంటే నన్ను సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారండి, ఇది వచ్చేసి రివ్యూ యూనిటా అని. కాదు, దిస్ ఈస్ మై పర్సనల్ డివైస్, నేను పర్చేస్ చేశాను. సో ఒకసారి ఇప్పుడు దీన్ని అన్పాక్ చేద్దాం. సో ప్యాకేజ్ ఇలా ఉంటుందండి, చాలా సింపుల్ ప్యాకేజ్. ఒకసారి ఇక్కడ మనకి పైన అంతా ఒక ప్లాస్టిక్ ర్యాప్ ఉంది. బాక్స్కి ఆన్ అదర్ సైడ్ చూస్తే మనకి బడ్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఉన్నాయండి. లైక్ ఈజీ టు యూస్, గుడ్ సౌండ్ క్వాలిటీ, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ 30 hours ఆఫ్ యూసేజ్ విత్ వాప్ చార్జర్ అని ఉంది. బడ్స్ బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, లైక్ ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ మోడల్ అండ్ అంతా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బడ్స్ సడన్ గా చూస్తే మనకి గూగుల్ బడ్స్ లా ఉన్నాయి. మనం బడ్స్ గురించి తర్వాత చూద్దాం. ఈ లోపు బాక్స్ లో ఏమొచ్చాయో చూద్దాం. మనకి ఇక్కడ సెట్ యువర్ మ్యూజిక్ ఫ్రీ అని ఉంది. ఈ బాక్స్ లో చూస్తే కనుక మనకి యూజర్ మాన్యువల్ ఉంది అండ్ అలానే సేఫ్టీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇది మన ఛానల్లో వచ్చేసి సెకండ్ OnePlus అన్బాక్సింగ్. ఫస్ట్ వచ్చేసి నేను OnePlus 8 Pro చేశాను. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. మనకి బాక్స్లో ఛార్జర్ వస్తుంది, ఓన్లీ కేబుల్ ఒక్కటే ఉంది, అడాప్టర్ ఇవ్వలేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు USB-A to USB-C అండ్ రెడ్ వైర్. ఈ వైర్ చూడొచ్చు చాలా చిన్నగా ఉంది, నార్మల్ మనకి 2mm వైర్ అంత సైజ్ అయితే లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు బడ్స్ కేస్ అయితే మనకి కంప్లీట్ వైట్ విత్ మ్యాట్ ఫినిష్ ఉంది, గ్లాసీ ఫినిష్ లేదు. బ్యాక్ సైడ్ మనకి ఒక మ్యాగ్నెటిక్ హింజ్ ఉంటుంది అండ్ అలానే బ్యాక్ సైడ్ చూస్తే డిజైన్ బై OnePlus అనే లోగో ఉంది. ఒకసారి ఇప్పుడు మనం దీన్ని పీల్ చేద్దాం. మీరు కేస్కి ఫ్రంట్ సైడ్లో చూస్తే మనకి ఇక్కడ ఒక లైట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇది ఎందుకు అంటే బడ్స్ యొక్క బ్యాటరీని ఇండికేట్ చేస్తుంది. మీరు బడ్స్కి బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. ఇది ఎందుకు అంటే మీరు బడ్స్ని మాన్యువల్గా ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి అంటే ఈ స్విచ్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. మనకి ఛార్జింగ్ పోర్ట్ చూస్తే కనుక మనకి బాటమ్ ఆఫ్ ది బడ్స్ కేస్లో ఉంటుంది. OnePlus బడ్స్కి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. నాకైతే ఇది ఓపెన్ చేస్తే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎయిర్పాడ్స్ ఓపెన్ చేసిన ఫీలింగే వచ్చింది. మీరు చూడొచ్చు మనకి లోపల కూడా కంప్లీట్ వైట్ కలరే ఉంది. మీరు కనుక బ్లూ కలర్ ఇయర్ బడ్స్ పర్చేస్ చేస్తే మీకు లోపల లైట్ గ్రీనిష్ కలర్ లో ఉంటుంది. బడ్స్ అయితే చూడడానికి మనకి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎయిర్పాడ్స్ లా ఉంటాయి, బట్ విత్ యాడెడ్ ఫీచర్స్. మనకి బడ్స్ కి జెస్చర్స్ ఫీచర్ అవైలబుల్ గా ఉంటుందండి. బోత్ బడ్స్ కి మనకి డబుల్ ట్యాప్ చేస్తే కనుక మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, యూ కెన్ చూస్ ఫ్రమ్ దెమ్. మనకి ఈ బడ్స్ లో ఓన్లీ డబుల్ ట్యాప్ ఆప్షనే ఉంటుంది, సింగిల్ ట్యాప్ కానీ ట్రిపుల్ ట్యాప్ ఆప్షన్ కానీ లేదు. ఇన్ కేస్ మీరు కనుక మ్యూజిక్ పాజ్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఒక ఇయర్ బడ్స్ని చెవిలో నుంచి తీసేస్తే మ్యూజిక్ ఆటోమేటిక్గా పాజ్ అయిపోతుంది. అండ్ అలానే మళ్ళీ మ్యూజిక్ని ప్లే బ్యాక్ చేయాలి అనుకుంటే మీరు తీసేసిన ఇయర్ బడ్ని మళ్ళీ ఇయర్లోకి బ్యాక్ పెట్టేస్తే మళ్ళీ మ్యూజిక్ ప్లే అవుతుంది. మనకి ఇది కంప్లీట్ మ్యాగ్నెటిక్ యాక్షన్తో ఉంటుంది. అండ్ మీరు ఇన్ కేస్ ఇలా ఫ్లిప్ చేసినా కానీ మనకి ఇయర్ బడ్స్ కిందకి డ్రాప్ అవ్వవు, చాలా స్ట్రాంగ్గా అటాచ్ అయి ఉన్నాయి. మనకి OnePlus బడ్స్ టోటల్గా 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటాయండి, వైట్, గ్రే అండ్ నాట్ బ్లూ. నేనైతే నాట్ బ్లూ పర్చేస్ చేద్దామని చాలా ట్రై చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ ఓన్లీ నాకు వైట్ కలరే అవైలబుల్గా ఉంది. మీరు కనుక OnePlus బడ్స్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ చూడాలి అంటే నేను ఆల్రెడీ వేరే ఒక వీడియో చేశానండి. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. మీరు ఈ OnePlus బడ్స్ని ఓన్లీ OnePlus డివైజెస్కే కాదండి, రిమైనింగ్ డివైజెస్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర కనుక OnePlus డివైజెస్ ఉంటే కనుక ఇవి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. ఇన్ కేస్ మీ దగ్గర వేరే డివైస్ కనెక్ట్ చేయాలి అనుకుంటే ఈ బ్యాక్ సైడ్ స్విచ్ యూస్ చేసి మాన్యువల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఇయర్ బడ్స్కి సిలికాన్ టిప్స్ ఉంటే మనకి ఇయర్స్లోకి కరెక్ట్గా ఫిట్ అవుతాయి. బట్ OnePlus బడ్స్లో చూసుకుంటే కనుక మనకి అలాంటి సిలికాన్ టిప్ లేదు. ఇది వచ్చేసి ఎయిర్పాడ్స్ ప్రో. సో ఇది వచ్చేసి ఎయిర్పాడ్స్ ప్రో అండ్ ఇది వచ్చేసి OnePlus బడ్స్. మీరు చూడొచ్చు రెండు మనకి మ్యాగ్నెటిక్ యాక్షన్తోనే వర్క్ అవుతున్నాయి. ఇది వచ్చేసి ఎయిర్పాడ్స్ ఫస్ట్ జనరేషన్ అండ్ ఇది వచ్చేసి OnePlus బడ్స్. ఇది కూడా చూడొచ్చు మనకి మ్యాగ్నెటిక్ యాక్షన్తో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎయిర్పాడ్స్ ప్రో
OnePlus Buds AirPods ఫస్ట్ జనరేషన్. ఒకసారి ఇప్పుడు మనం పిక్సెల్ ఫోన్కి కనెక్ట్ చేసి చూద్దామండి, ఎందుకంటే దిస్ ఈజ్ మై డైలీ యూసేజ్ ఫోన్. సో లెట్స్ గో టు సెట్టింగ్స్. బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను, బడ్స్ ఓపెన్ చేస్తున్నాను, వెనకాల స్విచ్ ప్రెస్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి వైట్ కలర్ ఫ్లాష్ అవుతుంటే కనుక అది బడ్స్ పైరింగ్లో ఉన్నట్టు. మీరు ఇక్కడ చూడొచ్చు OnePlus Buds ట్యాప్ టు కనెక్ట్ అని ఉంది. సో చూస్తున్నారు కదా OnePlus Buds కనెక్ట్ అవుతున్నాయి. చూసారు కదా OnePlus Buds అయితే కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు నేను మీకు నాన్ OnePlus డివైజెస్లో సెట్టింగ్స్ ఎలా సెట్ చేసుకోవచ్చో చూపిస్తాను. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అలానే ఇక్కడ మీరు బడ్స్ యొక్క ఛార్జింగ్ అండ్ అలానే ఈచ్ ఇయర్ బడ్స్ లో ఛార్జింగ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. మనం దీన్ని నాన్ OnePlus డివైస్ కి కనెక్ట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ జెస్చర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ రాలేదు. అదే మీరు కనుక OnePlus Buds ని OnePlus డివైస్ కి కనెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ఫైన్ డివైస్ అని కనిపిస్తుంది కదా, దీని కింద మనకి డిఫరెంట్ జెస్చర్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో దట్ మీకు ఏ జెస్చర్ కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కనుక OnePlus Buds ని నాన్ OnePlus డివైస్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఓన్లీ డబుల్ టాప్ జెస్చరే వర్క్ అవుతుంది. దట్ టు ఓన్లీ యూ కెన్ స్కిప్ ద సాంగ్స్. అంతకు మించి మీకు డిఫరెంట్ జెస్చర్స్ వర్క్ అవ్వవు. ఒకసారి ఇప్పుడు మనం బడ్స్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం, చెవిలో ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయో చూద్దాం. చూసారు కదండి అన్బాక్సింగ్ ఆఫ్ OnePlus Buds. సౌండ్ క్వాలిటీ అయితే ప్రైస్కి చాలా వర్త్. నాకైతే నాయిస్ క్యాన్సిలేషన్ అనిపించలేదు, బికాజ్ వీటికైతే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. అండ్ అలానే ఎక్స్టర్నల్ వాయిస్ అయితే నాకు క్లియర్గా వినిపిస్తుంది. మీరు కనుక సౌండ్ని హైలో పెట్టుకుంటే కనుక మనకి ఎక్స్టర్నల్ నాయిస్ వినిపించట్లేదు. అదే లోలో కానీ మీడియంలో కానీ సౌండ్ పెట్టుకుంటే కనుక క్లియర్గా వినిపిస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే OnePlus Buds మనకి ఆన్ ఏ కంటిన్యూస్ యూసేజ్ 7 hours వస్తున్నాయి. అండ్ అదే కేస్ విషయానికి వస్తే ఇది మనకి ఆన్ ఏ సింగిల్ ఛార్జ్ 30 hours వస్తుంది అని అన్నారు. మీరు కనుక OnePlus Buds కేస్ని 10 minutes ఛార్జ్ చేస్తే మనకి 10 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. OnePlus Buds ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 5,000 రూపీస్ ఉంటుంది. అండ్ ఇండియాలో అఫీషియల్ లాంచ్ డేట్ వచ్చేసి August 4th. యూ కెన్ పర్చేస్ దెమ్ ఆన్ Amazon.in అండ్ OnePlus.in. నేను కమింగ్ డేస్లో OnePlus Buds మీద రివ్యూ చేస్తానండి. మీరు కనుక రివ్యూలో ఏ టాపిక్స్ చూడాలి అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ అలానే OnePlus Budsతో వేటి యొక్క బడ్స్ కంపారిజన్ చూడాలి అనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మీరు కనుక అమెరికాలో పంట పొలాలు ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటే ఆ వీడియో నేను ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.